హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు కల్కి మూవీ చూశాను. అసలు ఒక రేంజ్లో ఉంది భయ్య. అప్పప్పప్ప, ఏం సినిమా అసలు! ఏం ఫైట్స్, ఏం విజువల్స్, ఏం స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ కానీ, దానికి పడ్డ కష్టం కానీ, నాగశ్విన్ గారు హ్యాట్స్ ఆఫ్. అంటే ఓన్లీ ఒక 2 మూవీస్ తీసి థర్డ్ సినిమా ఇలా తీయడం అనేది అసలు ఎంత, దాని వెనకాల ఎంత కష్టం ఉందో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. యాక్చువల్లీ బాహుబలి చూసినప్పుడు రాజమౌళి ఒక పెద్ద గ్రేట్ డైరెక్టర్, అబ్బా అసలు మళ్ళీ ఇటువంటి సినిమా రాదు అని అనుకున్నాను నేనైతే. బట్ కంపారిజన్ కాదు, కానీ నాగ్ అశ్విన్ అంతకు మించి తీశాడు ఇది. అంతకు మించి ఉంది కల్కి. అంటే దాని జోనర్ వేరు, ఆ స్టోరీ వేరు, దీని జోనర్ వేరు, దీని స్టోరీ వేరు. బట్ నాకు అనిపించింది అలా విజువల్గా కానీ, డైరెక్షన్ పరంగా కానీ ఒక మెట్టు ఎక్కువ ఎదిగాడేమో అనిపించింది. అంటే ఇప్పుడు సచిన్ టెండూల్కర్ మనకు ఎన్నెన్నో రికార్డులు సాధించినప్పుడు ఆయన రికార్డులు ఎవరు బ్రేక్ చేయరు అనుకున్నాం, కానీ మొన్న మన కోహ్లీ గారు బ్రేక్ చేశారు. అలానే రాజమౌళి గారు రికార్డును ఎవరు బ్రేక్ చేయరేమో, అంటే అటువంటి అంత గొప్ప కళాఖండం మళ్ళీ వస్తుందో రాదో అనుకున్నాను. బట్ నాగార్జున గారు తీశారండి ఈ సినిమా. మటుకు 100% క్రెడిట్ మనం నాగార్జున గారికి ఇవ్వాల్సిందే. ప్లస్ ప్రొడ్యూసర్ గారికి కూడా, అశ్విని దత్ గారికి కూడా, వాళ్ళ అమ్మాయి స్వప్న గారికి కూడా. ఎందుకంటే అంత ధైర్యం చేసి అన్ని వందల కోట్లు పెట్టారంటే కూడా ధైర్యం ఉండాలి కదా, నమ్మాలి కదా. ఆ స్టోరీ కూడా మీరు మహాభారతం ఎండింగ్లో నుంచి తీసుకొని ఇప్పటికీ, అంటే ఈ న్యూ ట్రెండ్కి, జనరేషన్కి అటాచ్ చేసి ప్రకృతికి విరుద్ధంగా వెళితే ఎంత నష్టపోతామో, ఎంత దారుణంగా ఉంటుందో ఫ్యూచర్ అనేది మీరు చాలా బాగా చూపించారు. స్టార్టింగ్లో కొంచెం స్లో అనిపించింది, ఏంటి ఇంత స్లోగా నడుస్తుంది నరేషన్ అని అనిపించింది. బట్ ఇంటర్వెల్ వరకు వచ్చేసరికి ఆ స్టోరీలోకి తీసుకెళ్ళిన మనల్ని చూడు, అద్భుతం. ప్రభాస్ ఎంట్రీ కానీ, ప్రభాస్ ఫైట్ సీక్వెన్స్ కానీ, ఇక అమితాబ్ బచ్చన్ గారు వచ్చిన తర్వాత అయితే వేరే లెవెల్. ఆర్టిస్టులు అంటే ఇక ప్రభాస్ గారి గురించి ఏం చెప్తాను చెప్పండి. ఆ కటౌట్ ఏంది, ఆ బాడీ ఏంది, అసలు ఆయన ఒక పంచ్ ఇస్తుంటే, ఆయన ఫైట్ చేస్తుంటే నిజంగానే ఒక 100 మంది పడిపోతారా బాబు. ఆ హైటు, పర్సనాలిటీకి ఏం చెప్పినా తక్కువనే. అసలు ఒక సూపర్ మ్యాన్ అంటే, నిజంగా సూపర్ మ్యాన్ ఉంటే ఇలానే ఉంటాడా, నిజంగానే భైరవుడు ఉంటే సేమ్ ఇలానే ఉంటాడా అని అనిపించింది. యాక్టింగ్ పరంగా అయితే చింపేశారు ప్రభాస్ గారు. అమితాబ్ బచ్చన్ గారిని మనం ఖచ్చితంగా ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సిందే. ఎందుకంటే కోట్ల కోట్ల డబ్బు ఉంది, మంచి పేరు, ప్రతిష్టలు అన్నీ ఉన్నాయి. ఆయన గెలవని అవార్డు కాదు, ఆయన తీసుకొని అవార్డులు లేవు. అయినా 80s కూడా ఇంత కష్టపడుతుంది ఏంటి అసలు. ప్రభాస్ గారితో ఆ ఫైట్ సీన్లు ఏంటి, ప్రభాస్ గారికి ధీట్గా ఆయన ఫైట్ సీన్స్ ఉన్నాయి. అంటే అమితాబ్ బచ్చన్ గారే హీరో అలా అనిపించింది నాకైతే. ఈవెన్ బిఫోర్ ఇంటర్వ్యూలో ప్రభాస్ గారితో ఒక ఫైట్ సీన్ ఉంటుంది అమితాబ్ బచ్చన్ గారికి. దాంట్లో చూస్తే నాకైతే ప్రభాస్ కంటే అమితాబ్ బచ్చన్ గారే ఒక మెట్టు ఎక్కువ అనిపించింది, అంత ఎనర్జీ అనిపించింది. అంటే డైరెక్టర్ అలా ఆ సీన్ క్రియేట్ చేశాడు. స్టిల్ ఆయన 80sలో ఉండి కూడా అలా ఫైట్ చేయడం ఏంటి నాకు అర్థం కాలేదు. అతన్ని మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి నిజంగా ఫ్రెండ్స్, యూత్. సో అందరికీ ఒక హ్యాట్స్ ఆఫ్. మన సినిమాలోకి వెళ్తే ఫస్ట్ ఒక 20 to 30 minutes స్టోరీని వాయిస్ ఓవర్లో నరేషన్ చేయొచ్చు. బట్ అలా కాకుండా డైరెక్టర్ గారు ప్రతి పిన్ టు పిన్ మనకు సీన్ టు సీన్ మధ్య చూపించారు. అందుకే కొంచెం లాగ్ అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్లో. బట్ ఏంటంటే స్టోరీ అలా ఉంది, అంటే అంత పెద్ద బిగ్ స్టోరీ, ఇస్ ఎ హ్యూజ్ స్టోరీ. నీకు మహాభారతం ఎండింగ్ నుంచి అశ్వత్థామ, శ్రీకృష్ణుడు, కర్ణుడు, వీళ్ళందరినీ, అర్జునుడిని, వీళ్ళందరినీ చూపించుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి కల్కి అనే అవతారం, అంటే లాస్ట్ అవతారం అంటారు, దేవుని అవతారం. కల్కి అనే అవతారం ఎలా రాబోతుంది, అంటే దానికి ముందు ఏం జరిగింది, ఆ అవతారం రావడానికి కారణం ఏంది అసలు అనేది నరేషన్ కాకుండా సీన్ బై సీన్ క్లియర్గా చూపించారు. సో దానికి లేట్ అయింది మనకు. సో ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం లాగ్ ఉంది. బట్ ఫస్ట్ హాఫ్లో కూడా ఫైట్స్ ఉన్నాయి. మన ప్రభాస్ గారి ఎంట్రీ, అమితాబ్ బచ్చన్ గారి ఎంట్రీ, కేక, అందరూ అంటే క్యారెక్టర్లను పరిచయం చేయడం అంతా బాగుంది ఫస్ట్ హాఫ్లో. ఇంటర్వెల్ అయితే కుమ్మేశాడు. ఇక అక్కడి నుంచి స్టార్ట్ అన్నట్టుగా ఇంటర్వెల్ నుంచి అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది. ప్లస్ లాస్ట్ 30 minutes ఉంటుంది క్లైమాక్స్. వాంబు, రోమాలు నిజంగా నిక్కబొడుచుకున్నాయి ఇట్లా. అబ్బో, అసలు ఆ ఫైట్స్ ఏంది, హాలీవుడ్ సినిమాలు కూడా అటువంటి ఫైట్స్ లేవేమో అనిపించింది నాకైతే. కానీ ఒక విషయం మెచ్చుకోవాల్సిందే, జనరల్గా అన్ని ఏ సినిమా చూసినా కానీ ఇక్కడ కాపీ కొట్టాడు, ఆ సీన్ కాపీ కొట్టాడు అని ట్రోల్ చేస్తుంటారు కదా. నాకు తెలిసి
ఎక్కడ నాకు అలా అనిపించలేదు, ఏ సీన్ను కాపీ కొట్టాడనో ఏదైనా దేనైనా కాపీ కొట్టాడని అయితే నాకు అనిపించలేదు. నా మటుకైతే ఎక్కడ కూడా కాపీ కొట్టలేదు. ప్లస్ ఆ వెహికల్స్ కానీ, ఆ బుజ్జి బుజ్జి దగ్గరికి వస్తే ఏం చెప్తాం చెప్పండి, చూడాలంతే. ఇక అది కల్కి సినిమా గురించి చెప్పడం, రివ్యూలు చెప్పడం వేస్ట్ నిజం చెప్పాలంటే. వెళ్ళి చూసేయండి అంతే. ఇక దాని గురించి ఏం ఏం లేదు, ఇక నో డైలాగ్స్, ఓన్లీ వెళ్ళి చూడడమే. చూస్తేనే దాన్ని ఆస్వాదించగలుగుతారు నిజం చెప్పాలంటే. బట్ నేను ఇది రివ్యూ చెప్పడానికి ఏంటంటే, మనం ఏం నేర్చుకోవాలి కల్కి సినిమా నుండి అనే దాని గురించి నేను యాక్చువల్లీ ఈరోజు వీడియో చేయడం జరిగింది. ఇది మనం కల్కి నుంచి ఏం నేర్చుకోవాలంటే, ప్రకృతి విరుద్ధంగా అస్సలే వెళ్ళొద్దు అనేది మెయిన్ పాయింట్ దీంట్లో. కొంచెం స్టోరీ చెప్పినా కానీ స్పాయిల్ అయిపోతుంది, సో స్టోరీ చెప్పాను. బట్ ఏం చెప్తారంటే, ఒక ముక్కలో చెప్పాలంటే, ప్రకృతిని మనం ఒక చిన్న పిల్లాడిలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం మనం రోజు డైలీ గాలి, వాన, నీరు, నిప్పు ఇవన్నిటి కలుషితం చేసి పడేస్తున్నాం మొత్తం. సో మనం ఇప్పటికైనా నాగేశ్వర గారు చెప్పదలుచుకుని ఏంటంటే, ఇప్పటికైనా మేల్కోండి, జాగ్రత్తగా ఉండండి. అంటే మన పంచభూతాలకు మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. మన పంచభూతాలను మనం దేవుళ్ళ చూసుకోవాలి. ఎందుకంటే ప్రకృతికి విరుద్ధంగా వెళ్తే ఆ విధ్వంసం ఎలా ఉంటుందో మీరు సినిమాలో చూడొచ్చు. పర్యావరణాన్ని కాపాడండి, ప్లాస్టిక్ వినియోగం తగ్గించండి, కొంచెం చెట్లు నరకడం ఆపేయండి, చెట్లను నాటండి. వీలైతే ఎంత చెట్లు నాటితే అంత మంచిది. ఎందుకంటే ఒక చెట్టు నాటడం వల్ల ఈ పంచభూతాలన్నీ బాగుంటాయి. సో ఓవరాల్గా ఈ మూవీలో కన్క్లూజన్ ఇదే. నువ్వు ప్రకృతికి విరుద్ధంగా వెళ్తే అది సృష్టించే విధ్వంసం ఎలా ఉంటుందో ఈ మూవీ ఓవరాల్గా చెప్పాలంటే. ఇంకొకటి ఏంటంటే, మనం ఏదైనా సాధించగానే మనం ఏదో పెద్ద గొప్ప ఫీల్ అవుతుంటాం. నాకంటే తోపు లేడరా అని ఫీల్ అవుతుంటాం. కానీ అలా అస్సలు కాదు. రాజమౌళి గారి బాహుబలి చూసాం. నేను అనుకున్నా ఏంటంటే, అంత గొప్ప సినిమా మళ్ళీ రాకపోవచ్చు, రాదేమో అనుకున్నా నేను. బట్ ఐఎమ్ రాంగ్. నాగార్జున గారు కల్కి తీసి ప్రూవ్ చేశారు, ఆ రికార్డును బ్రేక్ చేశారు నిజం చెప్పాలంటే. ఇందులో ప్రతి క్యారెక్టర్ నుంచి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. సో అందుకు ఈ మూవీ చూడాలి. ఎందుకంటే దాన్ని చూసి ఆ మూవీ చూసి మనం ఇన్స్పైర్ అయ్యి ఇంకా జాగ్రత్తగా బాగా కష్టపడుతూ ముందుకెళ్ళాలి. ప్రతి ఒక్కరు అనుకున్నది సాధించండి, రికార్డు క్రియేట్ చేయండి. ఆ రికార్డులు మళ్ళీ మనమే బద్దలు కొట్టాలి. ఈరోజు నువ్వు క్రియేట్ చేస్తావు, రేపు ఇంకోడు బద్దలు కొడతాడు, అతని రికార్డు ఇంకోడో బద్దలు కొడతాడు. సో రికార్డులు కంపల్సరీ సృష్టించాలి. ఎందుకంటే ఎవరో ఒకరు మళ్ళీ రావాలి, దాన్ని బ్రేక్ చేయాలి కాబట్టి. సో ఫ్రెండ్స్, సో ఈ మూవీ ప్రతి ఒక్కరు ఈ మూవీ చూడండి. చూసి దాంట్లో నుంచి ఇన్స్పైర్ అవ్వండి. అంటే ఏం నేర్చుకోవాలి మనం, ఎవరి క్యారెక్టర్లో ఏముంది నేర్చుకోవడానికి, స్టోరీలో ఏముంది నేర్చుకోవడానికి. అంటే నిజం చెప్పాలంటే నాగేశ్వరన్ గారు మనకు చాలా మంచి చేశారండి. అంటే ఫ్యూచర్లో ఇలా అవుతుంది, మీరు జాగ్రత్తగా ఉండండి అని మనకి ఇప్పుడే ఇంటిస్తుండు, ఒక హెచ్చరిక లాగా. సో మనం ఇప్పటి నుంచి అయినా మనం కొంచెం జాగ్రత్తగా ఉండి మన పర్యావరణాన్ని, మన ప్రకృతిని, మన పంచభూతాలను కాపాడుకుందాం. సో ఫ్రెండ్స్, ప్రతి సినిమాకు మైనస్ ప్లస్లు ఉంటాయి. ఈ సినిమాకి అయితే అన్ని ప్లస్లే, మైనస్ అంటూ లేవు అసలు, నథింగ్ మైనస్. ఇందులో కొన్ని ఏముంటాయంటే బ్యాడ్ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. సో ఆ బ్యాడ్ క్యారెక్టర్ నుంచి కూడా మనం మంచిగా నేర్చుకోవాలి. అంటే అట్లా ఉండొద్దు, అట్లా చేయొద్దు, అలా చేస్తే ఇలా అవుతుంది అని కూడా ఆ బ్యాడ్ క్యారెక్టర్ నుంచి కూడా మనం నేర్చుకోవాల్సింది ఉంది. ఎందుకంటే అలా చెయ్యొద్దు, అలా చేస్తే ఇలా అవుతుంది అని. సో ఈ మూవీలో ఏ మైనస్లు లేవు, హ్యాపీగా వెళ్ళి సినిమా చూడండి.